మిన్ను మిరిగి మీద పడినా అది విడిగిపోదు, పడిపోదు. కానీ సామెత చెప్తారు, నువ్వు నీ నిగ్రహం కోల్పోకూడదు. ఒక సాధనలో ఉన్నప్పుడు అది జరగాలనే కర్మ ఉంటే అది జరుగుతుంది, నువ్వు ఆందోళన పడినా పడకపోయినా. అందుకే ప్రతి సాధకుడికి ఫస్ట్ కర్మ సిద్ధాంతం నేర్చుకోవాలి. సాధనలోకి వచ్చాం, ధ్యానం చేసేస్తున్నాం, ఎంతసేపు ఆరోగ్య సూత్రాలు పట్టించుకుంటూ ఆరోగ్యం బాగుంటుంది, మానసిక ప్రశాంతత, ఈ రెండే వల్లించుకోవడం కాదు. ప్రతి సాధకుడు కర్మ సిద్ధాంతాన్ని రోజుకు ఒకసారైనా నేర్చుకోవాలి, మననం చేసుకోవాలి. అప్పుడు మన జీవితంలో మనకి ఏం జరిగినా సరే ఆందోళన ఉండదు, చాలా ప్రశాంతంగా ఉంటాం. ఓ ఈవేళ కష్టం వస్తుంది అంటే ఇంకా కర్మ ఉంది, దాన్ని హ్యాపీగా అనుభవిస్తూ, ఎందుకంటే అనుభవిస్తే పోతుంది సాధనలో, దాని బాధ తగ్గుతుంది. అలాంటి అనుభవం మనం పొందినప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఆ నేర్చుకోవడమే ఉంది. ఏం నేర్చుకుంటాను రోజు? చాలామంది నేను వింటూ ఉంటాను, రాఘరావు గారి జూమ్లో ఏముంటుంది, ఆత్మ 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 అంటే. ఇక్కడ హరికథలు బుర్రకథలు ఉండవు. ఏంటి హరికథ అంటే, మీకు ఇది వస్తుంది, హరి వస్తుంది, ఇవి హరికథలు. బుర్రకథలు ఏంటంటే పక్కోడి దక్కలేని అనుభవాలన్నీ చెప్పించడం. బుర్రకథని హరికథని ఎందుకన్నామంటే, హరికథ ఒకటే చెప్తాడు, బుర్రకథ ముగ్గురు ఉంటారు, ఎందుకంటే వాళ్ళు పక్కన జోకులు వేస్తూ ఉంటారు. అలాగే ఈ హరికథలు బుర్రకథలు రాఘరావు గారి జూమ్లో ఉండవు. ఉన్నది ఒకటే కథ, ఆత్మకథ. ఆత్మ అంటే భగవంతుడిని ఏ రోజునైతే నమ్మేమో, భగవంతుడి కథ తెలుసుకోవడానికి నీ జీవితం సరిపోదు, జీవితాలు సరిపోవు. ఇది ఎరుకలో ఉండాలి మనం. ఇంత సృష్టి చేసిన భగవంతుడి గురించి ఎంత తెలుసుకోగలవో అంతా తెలుసుకోవాలి అని అనుకున్నప్పుడు అనుక్షణము ఎరుకలో జీవిస్తూ ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేస్తూ మనసును ఎప్పుడు ప్రశాంతంగా ఉంచుకుంటాం.